నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈరోజు నేను మీకు పాకిస్తాన్ రోగులు రోజు ఇంట్లో చేయాల్సిన వ్యాయామాలను అందిస్తాను. అదనంగా పార్కిన్సన్ రోగుల్లో చూస్తుంటే వారి పోస్ట్ రోజు రోజుకు క్షీణిస్తుంటుంది. రోగి వంచి నడవడం ప్రారంభిస్తాడు. సమానంగా ముందుకు చూడలేకపోతే కొన్ని వ్యాయామాలు ఉండాలి. శరీరాన్ని తెరవడానికి సహాయపడే వ్యాయామాలు ఉండాలి. అందువల్ల ప్రారంభిద్దాం. మేము మొదటగా మా మెడతో వ్యాయామం ప్రారంభిస్తాము. మెడ నుండి కిందకు వెళ్ళాలి. మెడలో ఏమి చేయాలో సులభంగా చుట్టూ చుట్టూ 10 సార్లు తిప్పాలి. 1, 2, 3 నా వెంట చేయండి. బాగుంది. 4, 5, 6, 7, 8, 9, 10 శ్రద్ధ వహించాలి. నెమ్మదిగా చేయాలి. త్వరగా చేయకండి. బాగుంది. మొదట నేరుగా చేయండి. తరువాత తిరిగి చేయండి. 4, 5, 6, 7, 8, 9, 10 ఇబ్బంది అయితే తగ్గించండి. నేను 10 సెట్ చేస్తున్నాను. మీరు 5 సెట్ కూడా చేయవచ్చు. సరే, నెక్ వ్యాయామం మీకు అర్థమైంది. తర్వాత భుజాలు. నట 3, 4, 6, 7, 8, 9, 10 ఇప్పుడు ఇలాంటి విధంగా మేము ముందుకు తీసుకువస్తాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మీరు భుజంపై చేతిని ఉంచి దాన్ని తిప్పుతారు. ప్రయత్నించండి. ఇద్దరు కలిసినట్లు ఉంది. 2, 4, 5, 6, 7, 8, 9 మరియు 10 ఇలా తిరిగి చేస్తాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇప్పుడు మన భుజాలు గీటయ్యాయి. మన మెడ కూడా గీటైంది. ఇప్పటి వరకు మన మెడ వ్యాయామం అయింది మరియు మన భుజాల వ్యాయామం అయింది. ఇప్పుడు మనం కొంచెం మరింత శోధన వ్యాయామం చేస్తాము. గమనించండి, కాళ్ళను కొంచెం విస్తరించాలి. బాగుంది. 5, 6, 7 దీని ద్వారా మీ భుజాలు చాలా మంచి తెరుచుకోవడం ప్రారంభిస్తాయి. ప్రారంభంలో కొంచెం నొప్పి ఉంటుంది. నొప్పిని తీసుకోవాలి. నొప్పి ఉన్న రోగులు 3 క్లియర్ ఆయిల్ ఉపయోగించి కొంచెం మసాజ్ వ్యాయామం చేయవచ్చు. ఇందుకు తర్వాత మనం వెన్ను వ్యాయామం వైపు వెళ్తాము. కాబట్టి మీ ఇంట్లో పెద్ద కర్ర ఉండాలి. మీరు కాళ్లను ఈ విధంగా విస్తరించాలి మరియు జాగ్రత్తగా చేయాలి. మీరు తెలుసు, ఏదో ఒకటి పగిలిపోతుంది. 4, 5, 6, 7, 9 మరియు శరీరంపై ఒత్తిడి ఒకటిసారిగా వేయకండి. నెమ్మదిగా వ్యాయామ స్థాయిలను పెంచవచ్చు. బాగుంది. ఇది మన వెన్ను కోసం చాలా మంచి వ్యాయామం అవుతుంది. మరో ప్రయత్నం, అది ముందుకు వంచడం. మనం చిన్నప్పటి విధంగా నేలను తాకడం మీరు ఎంతవరకు వంచవచ్చు అంతవరకు నేలను తాకడానికి ప్రయత్నిస్తాము. నేలు తాకడం సాధ్యం కాకపోతే మేము ఎంత ముందుకు వంచబెడతామో అంత మంచిది. కానీ మేము ముందుకు వంచేటప్పుడు ఎప్పుడూ ఎవరో ఒకరు ఉండాలి అని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పార్కిన్సన్ రోగులకు సమతుల్యత సాధించడంలో కష్టమవుతుంది. కాబట్టి 2, 3, 4, 5, 6, 7, 8, 9 అండ్ 10 సరే, నెమ్మదిగా శరీరం తెరుచుకోవడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మేము ముందుకు బాండింగ్ చేసినట్లుగా వెనక్కి బాండింగ్ చేయడం అవసరం. వెనక్కి బాండింగ్ చేయడానికి మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ నేను మీకు అత్యంత సురక్షితమైన పద్ధతిని చెప్పాలనుకుంటున్నాను. ఇవి జిమ్ బాల్స్. మీరు ఈ జిమ్ బాల్స్ను ఆర్డర్ చేసుకోవాలి.
మీరు చేయాల్సింది ఏమిటంటే నేలపై కూర్చోవాలి. మొదటగా అన్ని టెక్నిక్లను ఉపయోగించి కూర్చోవాలి. తరువాత మీ శరీరాన్ని మీ మోకాళ్ళపై ఒత్తిడి చేయాలి. అంటే మీ శరీరం వెనక్కి వెళ్ళాలి. నెమ్మదిగా నెమ్మదిగా మీరు నేలను తాకడం ప్రారంభిస్తారు. ఇది మీ వెన్ను పూర్తిగా సరిగ్గా ఉండటానికి సహాయపడుతుంది. తరువాత మేము ముందుకు వస్తాము. తరువాత వెనక్కి. ఇదే 10 సార్లు రోజువారీగా చేయాలి. దృష్టి ఏమిటంటే పడకూడదు. ఎందుకంటే పార్కిన్సన్ అనారోగ్యంగా ఉన్న వ్యక్తుల్లో జరుగుతుంది. మీరు పడితే ఎముకలు విరిగిపోతాయి. కష్టంగా ఉంటుంది. ఈ విధంగా మీరు 10 సార్లు రోజువారీగా చేయాలి. తరువాత మేము బ్యాలెన్సింగ్ వ్యాయామం చేస్తాము. దీనికోసం మీరు ఈ బ్లాక్‌ను తీసుకోవాలి. బ్లాక్‌ను నేలపై ఉంచి దానిపై నిలబడాలి. సరే, ఇప్పుడు నిలబడటం అంత సులభం కాదు. మీరు మీ శరీరాన్ని తెరవడానికి ప్రయత్నిస్తారు మరియు బ్యాలెన్స్ సాధించడానికి ప్రయత్నిస్తారు. మీ కదలికలో ఆగాలి. మీరు ఇది చేయడం ప్రారంభిస్తే మీ బ్యాలెన్స్ మెరుగుపడుతుంది మరియు ఇది మీకు నడవడంలో మంచి సహాయం చేస్తుంది. ఇది కొంత సమయం చేస్తాం. 5 నిమిషాలు. సరే, ఇప్పుడు మీ వెన్నుకు ఒకటి సెషన్ ఉంటుంది. తరువాత మేము మోకాళ్లకు వ్యాయామం చేస్తాము. మోకాళ్లకు వ్యాయామం చేయడానికి స్క్వాట్స్ చేయాలి. ఖచ్చితంగా ఏదైనా గోడకు అడ్డుగా కూర్చోవాలి. ఏదైనా పట్టుకుని చేయాలి. ఒంటరిగా చేయకూడదు. మీరు ఈ విధంగా 10 రౌండ్లు చేస్తారు. నేను మీకు చూపిస్తాను. కాబట్టి మీకు పూర్తిగా అనిపించకపోతే కొంచెం కొంచెం చేయండి, కానీ ప్రయత్నించండి. సరే, 4, 5, 6, 7, 8, 9 అండ్ 10. సరే, ఏదైనా బంతి లేదా ఏదైనా పట్టుకుని మీరు టాక్స్ చేయాలి. ఎప్పుడూ ఒంటరిగా మీ ఇష్టానికి సపోర్ట్ లేకుండా చేయకండి. ఇప్పటి వరకు మనకు మంచి ఒకటి సెషన్ అయింది. ఇప్పుడు మనం అడుగులపై వెళ్ళాలి. మీరు ఏమి చేయాలి అంటే కాలు బయటకు తీసుకోవాలి. ఇది బెడ్ పై కూడా చేయవచ్చు. మరియు 2, 3, 4, 6, 7, 8, 9, 10. ఇప్పుడు తిరిగి 2, 3, 4, 6, 7, 8, 9 అండ్ 10. ఇదే విధంగా మేము ఎడమ పాదం కూడా చేస్తాము. ఇవన్నీ మేము వ్యాయామం చేశాము. అంటే మన మొత్తం వ్యాయామం పూర్తయింది. మీరు చూసిన వ్యాయామాలను రోజు చేయాలి. ఇవి చాలా కష్టమైన వ్యాయామాలు కాదు. చాలా తేలికైనవి. అందువల్ల మీరు రోజువారీగా చేయవచ్చు. అందువల్ల ఉదయం చేయడానికి ప్రయత్నించండి. ఉదయం వ్యాయామం చేయడం వల్ల శరీరం తెరుచుకుంటుంది. ఉదయం శరీరం తెరుచుకుంటే మొత్తం రోజు చురుకుగా ఉంటుంది మరియు పని చేయడంలో సులభతరం అవుతుంది. నేను ఆశిస్తున్నాను ఈ వీడియో ద్వారా మీరు చాలా విషయాలు తెలుసుకున్నారు. అయినప్పటికీ మీ మనసులో ఏదైనా ప్రశ్న ఉంటే అడగడానికి స్వాగతం. మీరు కూడా డాక్టర్తో మాట్లాడవచ్చు. త్వరలో కలుద్దాం. తదుపరి వీడియోలో కలుద్దాం. నమస్కారం.